ఉపయోగపడుతుంది చెప్పండి? కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, మొహం చూసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఇక కప్పుకోవడానికి ఉపయోగపడుతుంది, ప్రతి దానికి ఉపయోగపడుతుంది. వాడు చెప్పడం ఈ మూడే లోకానుసారమైనవి, అంతే కదా. ప్రభు పిలిచాడు, ప్రభు పిలిచాడు. పిలిచిన మరుక్షణం ఏం చేశాడు తెలుసా? ఇసిరి పడేసాడు. హల్లెలూయా! ఇసిరి పడేసాడు. లోకానుసారమైనటువంటి ఆ యొక్క జీవితం ఇసిరి పడేశాడు అన్నిటినీ. మళ్ళీ కొనుక్కోగలడా వాడు? కొనుక్కోలేడు, డబ్బులు లేదు కదా. బొచ్చు కూడా పడేసాడు, ఆ డబ్బులు కూడా లేకుండా అసలు గొడ్డ ఎత్తి అక్కడ పడేశాడు, గొడ్డలే పడేశాడు. ఏం లేదు అడిగాడా? ధైర్యం తెచ్చుకో, ప్రభువుని వెంబడించు. ధైర్యం తెచ్చుకున్నాడు, ప్రభు దగ్గరికి పడి నీకే కావాలన్నాడు. నాకు దృష్టి ప్రభు అన్నాడు. నేను ఇప్పుడు చీకట్లో ఉన్నా, చీకటిని విడనాడి ఇప్పుడు వెలుగులే కావాలనుకుంటా. నాకు కళ్ళు కావాలి, నేను చూడాలి, నాకు విజన్ కావాలనుకున్నాడు. అన్ని లోకానుసారమైన ప్రతిదాన్ని విడిచేసినటువంటి ఈ గుడ్డివాడు ప్రభువుని ఏ దినమైతే ప్రభు దగ్గరకు పరిగెట్టి అడిగాడు, వెంటనే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను పో అన్నాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఇమ్మీడియట్లీ ఏం చేశాడు తెలుసా? ద్వారా ప్రభువునే వెంబడిస్తా ఉన్నాడు. చూపు వచ్చేసి ప్రభువుని వెంబడించాడు. మళ్ళీ ఆ బొచ్చు కాడికి పోలేదు, ఆ గుడ్డ కాడికి పోలేదు, కడకాడికి పోలేక ఎటు వచ్చాడు? ప్రభువుని వెంబడించడం అంటే మొదట ఏం కావాలి తెలుసా? విశ్వాసం, ధైర్యం కావాలి. ధైర్యం లేని వాడు ప్రభువులో ఉండలేడు. చావైనా రేవైనా నువ్వే ప్రభు అన్నాడు, అప్పుడు అది ధైర్యం. అంతేకాని అందరి నేను చచ్చిపోతానేమనే, నాకు ప్రభు వీడేమనే, నా కుటుంబం రావేమనే, నాకు బొచ్చులు కూడా పోతాయేమనే, ఈ దిగులు ఉంటే నీకు ఇంకా ధైర్యం ఎక్కడికి? ప్రభువుని వెంబడించే ధైర్యం ఎక్కడికి వస్తుంది నీకు? ప్రభువుని వెంబడించాలంటే మొదట ధైర్యం కావాలి. అంటే ధైర్యం చేసినటువంటి పుట్టి భిక్షకుడు భర్తీమయ్యని చూసాం. భర్తీమయ్య ఏమన్నాడు తెలుసా? ప్రభువుని వెంబడించాడు, సర్వము ప్రభు అన్నాడు. ప్రభువుని వెంబడిస్తున్నాడు గుడ్డోడు ఇచ్చినాడు. హల్లెలూయా! ప్రభు ఇన్ని కార్యాలు చేస్తుంటే కూడా ఇంకా కూడా ప్రభువు మీద అవిశ్వాసంతోనే జీవిస్తున్న విశ్వాసవంతుడు. గుడ్డోడు వెలుగులోకి వచ్చాడు, వెలుగులో గుడ్లో గుడ్డితనంతో బతుకుతున్నాడు, చీకట్లోనే బతుకుతున్నాడు. చూడండి, ఒక్కసారి మనం ఆలోచించుకున్నాం. ప్రభు యేసు స్వామి ఇన్ని కార్యాలు చేసినా కూడా మనం ఇంకా ప్రభువును పూర్తిగా ఎరగలేకపోతున్నాం, ప్రభువును విశ్వసించలేకపోతున్నాం, ప్రభువుతో నడవలేకపోతున్నాం, ప్రభువులో జీవించలేకపోతున్నాం. మరి గుడ్డోడు చూడండి, ఒక గుడ్డివాడుకు ఉన్నటువంటి జ్ఞానం కూడా మనకు లేకుండా పోతుందంటే, అట్టి జ్ఞానం కలిగినటువంటి గుడ్డివాడు చూపును పొందుకున్నాడు.